హలో శ్రోతలారా, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 3 ఆఫ్ పేరులేని పాడ్కాస్ట్. కొంతమందికి ఆల్రెడీ తెలుసు, బట్ అందరికీ తెలియడం కోసం చెప్తున్నా. ప్రతి శుక్రవారం సాయంత్రం షార్ప్ ఇండియన్ టైం 7 PM కి మన ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. పక్కనే ఒక గంట ఉంటుంది, దాన్ని కూడా కొట్టేయండి. ఎపిసోడ్స్ రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక మొదలెడదామా? ఇవాళ మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. పేరు, ప్రాంతం, భాష, కాలం దేనితోనూ సంబంధం లేకుండా కేవలం సినిమా గురించే మాట్లాడుకుందాం. 64 కళల్లో లేని 24 కళలు కలిపితే వచ్చేది సినిమా. 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, మేకప్ ఇలాంటివి ఒక 24 ఉంటాయి. సరే, సినిమా గురించి సాంకేతిక కోణంలో అంటే టెక్నికల్ ఆస్పెక్ట్‌లో మాట్లాడుకోవాలంటే ఎన్ని ఎపిసోడ్‌లు మాట్లాడుకున్నా సరిపోదు. సో, ఇవాల్టికి సినిమా ఫిలాసఫీ గురించి మాత్రం మాట్లాడుకుందాం. అసలు సినిమా అంటే ఏంటి? మన చుట్టూ జరిగేదాన్నే పాత్రలు, సన్నివేశాల ద్వారా ఒక తెర మీద చూడటం. కొన్ని కల్పితాలున్నా కూడా సినిమా ప్రభావం నిజ జీవితం మీద ఎంతుంటుందో, సినిమాపై నిజ జీవిత ప్రభావం కూడా అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే కథలు, మాటలు కొత్తగా పుట్టుకురావు గదా! ఏదైనా నేర్చుకునేటప్పుడు చదివిన దానికంటే విన్నది, విన్న దానికంటే చూసింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అందుకే నిన్న నేర్చుకున్న సబ్జెక్ట్ కంటే 10 ఏళ్ల ముందు చూసిన సినిమా డైలాగే చాలా బాగా గుర్తుంటుంది. అలా గుర్తుండిపోతాయన్నప్పుడు సినిమాలు అర్థవంతంగా తీయాల్సిన బాధ్యత ఫిల్మ్ మేకర్స్ మీద ఉంటుంది. ఇదేమన్నా సినిమానా ఏంటి? అని అడిగేవాళ్ళు సినిమాలు నిజ జీవితంలోంచే పుడతాయని గుర్తుంచుకోవాలి. సినిమాని సినిమాలా చూడాలయ్యా, అందులో ఉంది గదా అని మీరు కూడా అలా చేసేస్తా అంటే ఎలాగా? అని అడిగేవాళ్ళు సినిమా చూసి ఎంతోమంది ఇన్‌స్పైర్ అయ్యి బాగుపడుతున్నారు. అలా బాగుపడే అవకాశం ఉన్నప్పుడు చెడిపోయే అవకాశం కూడా ఉందని గుర్తించాలి. మన సొసైటీలో సినిమాకి చాలా వాల్యూ ఉంది. సంతోషం వచ్చిన సినిమాకెళ్తాం, బాధొచ్చిన సినిమాకెళ్తాం, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సినిమాకెళ్తాం, ఎగ్జామ్ ఫెయిల్ అయిన సినిమాకెళ్తాం, యానివర్సరీకి సినిమాకెళ్తాం, బర్త్‌డేకి సినిమాకెళ్తాం, బిజీ షెడ్యూల్‌లో కొంత రిలాక్సేషన్ కావాలంటే సినిమాకెళ్తాం, పండక్కి ఇంటికి కజిన్స్ వస్తే అందరం కలిసి సినిమాకెళ్తాం, ఫ్రెండ్స్‌తో సినిమాకెళ్తాం, గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్‌తో సినిమాకెళ్తాం. ప్రతి ఎమోషన్‌కి సొల్యూషన్ సినిమానే. ఆ 2, 3 గంటలు వేరే ప్రపంచంలో ఉండిపోతాం. ప్రతి ఒక్కళ్ళకి ఒక కంఫర్ట్ ఫిల్మ్ ఉంటుంది. అది చూసినప్పుడు వాళ్ళ మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. నాకు అలాంటి సినిమా 'ఊపిరి'. సినిమాకి ఏజ్‌తో సంబంధం లేదు. ఎందుకంటే 'జయం' సినిమాలో ఆంజనేయ స్వామి జెండా చూసి అలాంటిది మా ఇంట్లో ఉంటే, నిక్కరు కూడా లేకుండా జెండా పట్టుకొని జై జెండా జయం అని పరిగెత్తిన మా తమ్ముడిని చూసా. 70 ఏళ్ల వయసులో కొడుకు లేపి తీసుకెళ్లి దూరంగా కూర్చోబెట్టినా లేచెళ్ళిపోయి టీవీ ముందు కూర్చుని, భాషతో సంబంధం లేకుండా టీవీలో వచ్చిన ప్రతి సినిమాని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న మా తాతగారి గురించే విన్నా. సినిమా ప్రభావం అలా ఉంటుంది. సినిమాకున్న గొప్ప లక్షణం ఏంటంటే, నిజంగా మనకి వాళ్ళ లక్షణాలున్నా లేకపోయినా, అబ్బాయిలైతే హీరోలాగా, అమ్మాయిలైతే హీరోయిన్‌లాగా ఊహించేసుకొని చూస్తూ ఉంటాం ఆ 2, 3 గంటలు. వాళ్ళ పాత్రలు ఫీలయ్యే ప్రతి ఎమోషన్‌ని మనం గూడా ఫీలవుతాం. అదయిపోయి బయటకొచ్చాక కూడా కాసేపు అవే క్యారెక్టర్స్‌లో ఉంటాం. అలానే మాట్లాడతాం, అలానే నడుస్తాం. కాసేపు అదే ట్రాన్స్‌లో ఉంటాం. సమాజం మొత్తానికి ఒక లెసన్ నేర్పించాలంటే, అంత ప్రభావం ఉండే సినిమా కంటే గొప్ప మీడియం ఏముంటుందో నాకైతే తెలీదు. ఒక 'అవెంజర్స్' సిరీస్ చూస్తే, మన ఫీల్డ్‌లో ఎప్పుడు అప్‌డేటెడ్‌గా ఎలా ఉండాలో టోనీ స్టార్క్‌ని చూసి నేర్చుకోవచ్చు. ప్రిన్సిపల్స్‌ని ఫాలో అయ్యి డిసిప్లిన్‌గా లైఫ్ లీడ్ చేయడం 'కెప్టెన్ అమెరికా' నుంచి నేర్చుకోవచ్చు. మన ఎమోషన్స్‌ని మన కంట్రోల్‌లోనే ఉంచుకోవడం 'హల్క్‌ని' చూసి నేర్చుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ నుండి ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోవడానికి. ఒక సినిమాని ఎంజాయ్ చేద్దామని చూసేవాడొకడు, దాని మీద విమర్శ చేద్దామని చూసేవాడు ఇంకొకడు. సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాలని చూసేవాడొకడు, తను తీసిన సినిమా జనాలకెలా అనిపిస్తుందో తెలుసుకుందాం అని థియేటర్‌లో కూర్చొని చూసేవాడు ఇంకొకడు. కానీ ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసి టీనేజ్‌లో లేదా డిగ్రీ, బీటెక్ టైమ్‌లో ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, లేదా ఒక షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేయాలి అనే ఎక్సైట్‌మెంట్ ప్రతి కుర్రోడిలో ఉంటుంది. అంతెందుకు, మీ నాన్ననో, అమ్మనో నేనొక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, నీ క్యారెక్టర్ ఇది, నీ డైలాగ్స్ ఇవి అని చెప్పి చూడండి. నెక్స్ట్ డే మీకంటే ముందు వాళ్ళే రెడీగా ఉంటారు. సినిమా అంటే ఒక పిచ్చి అంతే. ఒకసారి చూడాలి అనే ఎక్సైట్‌మెంట్ నుండి చేయాలి అనే ఎక్సైట్‌మెంట్ పుట్టాక, మన సినిమాని చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది. అరే! ఈ జంప్ కట్ భలే ఉందే! కలర్ గ్రేడింగ్ సూపర్ ఉంది. స్క్రీన్ ప్లే భలే ఉందిరా! కెమెరా యాంగిల్ భలే ఉంది. లైటింగ్ బావుంది అని మన బ్రెయిన్ సినిమా చూస్తూ ఉన్నంత సేపు ఐస్ క్రీమ్ బండి వెనకాల పరిగెత్తే చిన్న పిల్లల్లా పరిగెడుతూనే ఉంటుంది. ఆ పరుగు నుండి ఎంతోమంది రచయితలు, దర్శకులు, నటులు పుట్టారు. పుడుతున్నారు. పుడుతూనే ఉంటారు. సినిమా జిందాబాద్.